జాబ్ లేని వాళ్ళు ఎవరైనా సరే భయపడాల్సిన అవసరం లేదండి. మీ జీవితం అద్భుతమైన జీవితంలో వెళ్ళిపోతుంది. మీరు గానీ ఆలోచిస్తే, ఆ మైండ్ ని పట్టుకుంటే, ఆ మైండ్ కి పని పెడితే, పాజిటివ్ గా ఆలోచించు. నీ వల్ల నీలో కొన్ని సామర్థ్యాలు, కొన్ని లెక్కలేనని శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ప్రతి మానవుడు టాలెంట్ అయిన వాడు. నీ మైండ్ ని వాడుకో. నువ్వు బిజినెస్ పెట్టాలన్నా, ఏం పెట్టాలన్నా ఏదో ఒక దారి నీకు చూపిస్తుంది. ఆ దారి వెళ్ళొచ్చు. సార్ వాళ్ళకంత ఇచ్చింది కదంటే వాళ్ళకి అది తప్ప ఏం లేదని అర్థం. ఇదే వాళ్ళకి దారి, వేరే లేదు. వాళ్ళకి ఆప్షన్ లేదు వాళ్ళ దగ్గర. అందుకని నువ్వు ఈ జాబ్ లోకి వెళ్ళిపోరు, నువ్వు దీన్ని ఎందుకు భయపడని. నీకు ఇవ్వలేదంటే నువ్వు గొప్పవాడండి. ఇవ్వలేదంటే నువ్వు ఏదో మంచి స్థాయి ఉంది అని అర్థం. ఇప్పుడు నాకు ఇవ్వలా, నేను నేర్చా. టీచర్ ట్రైనింగ్ పోయినాను కదా KGF లో. ఇవ్వలే, ఎందుకు ఇవ్వలా? నాతో కూడా టీచర్ అయినాడు, ఎక్కడ వేసిన గొంగడు అక్కడ ఉన్నాడు. కారు కూడా మంచి ఇల్లు కూడా నాతో కూడా చదువుకున్నవాడు, టీచర్ అయిపోయినాడు. ఇప్పుడు అతను 30,000 శాలరీ తీసినప్పుడు నేను 3,500 రూపాయలు సెక్యూరిటీ పని కూడా జాబ్ చేశాను. నేను సెక్యూరిటీ అండి, సెక్యూరిటీ పని కూడా చేశా 3,500 రూపాయలకి.